మేడారం మహాజాతరకు వెళ్లే భక్తుల కోసం పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు ములుగు ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ తెలిపారు. జాతరలో 20 మంది ఐపీఎస్లు పర్యవేక్షణ బాధ్యతలు చేపడతారని పేర్కొన్నారు. రద్దీ నియంత్రణలో భాగంగా కృత్రిమ మేధను వినియోగించుకోనున్నట్లు ఎస్పీ తెలిపారు. మొత్తం 12,000 మంది పోలీసులు జాతర విధులు నిర్వహించేందుకు సన్నద్ధమవుతున్నారని అంటున్న ములుగు ఎస్పీతో ప్రత్యేక ముఖాముఖి. మేడారం మహాజాతరకు లక్షలాదిగా భక్తులు విచ్చేస్తారు. మరి భద్రతా పరంగా ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారన్నది ములుగు జిల్లా ఎస్పీ సుధీర్ రామ్నాథ్ కేకన్ మనతో ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి సార్, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు, అక్కడ ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు? ఈసారి మేడారం మహాజాతర చాలా స్పెషల్గా ఉంది. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి చాలా అభివృద్ధుల కార్యక్రమాలు చేస్తున్నారు. మేడారం మాస్టర్ ప్లాన్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాను కాబట్టి అదే తగ్గట్లు మేము పోలీస్ శాఖ తరఫున శాంతి భద్రతతో పాటు మిగతా అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాం. ఈసారి మా మేడారం మహాజాతర కోసం టోటల్ 12,000+ మెంబర్స్ అంటే పోలీస్ పర్సనల్ ఇక్కడ డిప్లాయ్ చేయబోతున్నాం. ఈ మొత్తం బందోబస్తుకి మన మల్టీ జోన్ 1 ఐజీ సార్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి సార్ ఆధ్వర్యంలో జరుగుతుంది. ఈ బందోబస్తు కోసం ఆల్మోస్ట్ ఒక 20+ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చి ఇక్కడ వాళ్ళ సేవలు నిర్వహిస్తారు. సో ఈ మొత్తం బందోబస్తుకి మేము కొన్ని జోన్స్లో సెక్టర్స్లో డివైడ్ చేసి ప్రతి జోన్కి ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్, సెక్టర్కి ఒక రెస్పాన్సిబుల్ ఆఫీసర్, సబ్ సెక్టర్కి రెస్పాన్సిబుల్ ఆఫీసర్గా బాధ్యతగా ఇచ్చి వాళ్ళకి అవసరం ఉన్న మ్యాన్ ఫోర్స్ అంటే ఫిజికల్ డిప్లాయ్మెంట్, తర్వాత అంటే మషినరీ డిప్లాయ్మెంట్ అన్నీ మేము తయారు చేస్తున్నాం. ట్రాఫిక్గా చూస్తే మనం ముఖ్యంగా కొన్ని ఏరియా డివైడ్ చేసి ఒక సెక్టర్గా డివైడ్ చేసి మళ్ళీ ఆ సెక్టర్కి కొన్ని స్టాటిక్ అవుట్పోస్ట్గా మేము తయారు చేయబోతున్నాం. ఈసారి కొత్తగా మేము ఈ పసరా నుంచి మేడారం వరకు వచ్చే దారి ప్లస్ పసరా నుంచి తాడవ నుంచి మేడారం వచ్చే దారిలో కొత్తగా ప్రతి 2 కిలోమీటర్లో ఒక స్టాటిక్ పోలీస్ అవుట్పోస్ట్ పెడుతున్నాము. తర్వాత ప్రతి 1 కిలోమీటర్కి ఒక 2 వీలర్ డైనమిక్ పెట్రోలింగ్ కూడా చేయబోతున్నాం. ఆ ఏరియాలో మధ్యలో ఫిక్స్డ్ కొన్ని ఏరియాలో టోయింగ్ మెషిన్స్, జేసీబీస్ అట్లాంటి అన్ని ఏర్పాట్లు మేము చేస్తున్నాం. దీంతోపాటు లైవ్ డ్రోన్ క్యాప్చరింగ్ అంటే డ్రోన్ ఫుటేజ్ మేము క్యాప్చర్ చేసి ఇక్కడ కమాండ్ కంట్రోల్ కూడా లింకప్ ఉంటుంది. తర్వాత ఆల్మోస్ట్ 430 CCTV కెమెరాస్తో కూడా మేము అన్ని ఏర్పాట్లు మానిటర్ చేస్తున్నాం. అలాగే తర్వాత పార్కింగ్ సౌకర్యాలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేస్తారు, ఎలా ఉంది? పార్కింగ్ ఏరియాస్ మేము ఎక్కడి నుంచి రూట్స్ ఉన్నాయి ఆ ప్రతి రూట్కి సెపరేట్ పార్కింగ్ ఏరియా మేము డెసిగ్నేట్ చేసి నియరెస్ట్ టు ద జంపన్నాగు, నియరెస్ట్ టు ద టెంపుల్ ఏరియా ఇవ్వడం జరిగింది. అంటే ముఖ్యంగా మనం చూస్తే ఇక్కడ వారంగల్ నుంచి వచ్చే భక్తులకి మేము ఏ సిరీస్ సి సిరీస్ తర్వాత CDEFGH అన్ని ఏరియాస్ మేము వారంగల్ నుంచి భక్తుల కోసం పెట్టినాం. చిన్నబోయినపల్లి అంటే ఛత్తీస్గఢ్ నుంచి వచ్చిన భక్తుల కోసం A1, A2, A3 ఈ సిరీస్ మేము అలౌట్ చేస్తున్నాం. తర్వాత మహారాష్ట్ర నుంచి ఎస్పెషల్లీ రామగుండం, మంథని, కటారం నుంచి వచ్చిన భక్తుల కోసం B1, B2, B3, B4, B5. సో అంటే ఎక్కడి నుంచి వస్తున్నారో ఆ ఏరియాకి నియరెస్ట్ ఉన్న పార్కింగ్ ఏరియా మేము అలౌట్ చేస్తున్నాం. ఒకవేళ ఇటు సైడ్ నుంచి వస్తే అంటే తాడవాయి వస్తే RTC బస్ స్టాండ్ సెపరేట్ పార్కింగ్ ఏరియా ఉంటుంది. VVIP వస్తే వాళ్ళకు కూడా సెపరేట్ పార్కింగ్ ఏరియా మేము తయారు చేస్తాం. క్యూ లైన్స్ కానీ క్రౌడ్ మేనేజ్మెంట్ లోపల దర్శనాలకు వచ్చే భక్తులు ఎలా ఉండబోతుంది? ఏ ఎంట్రన్స్ ద్వారా వస్తారు, ఎలా వెళ్తారు? ఈసారి టోటల్ మనకు 8 గేట్స్ ఉన్నాయి. దీంట్లో కొన్ని ఎంట్రీ గేట్స్ ఉన్నాయి, 3 ఎగ్జిట్ గేట్స్ ఉన్నాయి, కొన్ని ఎమర్జెన్సీ గేట్స్ ఉన్నాయి, కొన్ని ఒకటి ఎండోమెంట్ గేట్ ఉంటుంది. మనకు ముఖ్యంగా 2 కామన్ పబ్లిక్ క్యూ లైన్స్ ఉన్నాయి. ఒకటి ITDA ఇటు సైడ్ మీరు చూడొచ్చు, ITDA క్యూ లైన్, ఇటు సైడ్ నుంచి RTC క్యూ లైన్. సో ఈసారి మేము క్యూ లైన్ ఏరియాలో కొన్ని హోల్డింగ్ ఏరియాస్ లాగా తయారు చేసినాం. అంటే ఇంతకుముందు క్యూ లైన్లో తడకాలు వేసేది. ఈసారి మాస్టర్ ప్లాన్ భాగంగా చాలా చక్కగా చాలా మంచి ప్లాన్ ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. అంటే అక్కడ ఫ్యాన్స్ ఉంటాయి, వాటర్ ఫెసిలిటీ ఉంటుంది. అక్కడ కొంచెం అంటే వెయిట్ చేయొచ్చు, రెస్ట్ చేయొచ్చు. అంటే డిపెండింగ్ ఆన్ ఇక్కడ లోపల ఎంతమంది జనాలు ఉన్నారు, భక్తులు ఉన్నారు, క్రౌడ్ డెన్సిటీ బట్టి మేము ఇక్కడ లోపల ఉన్న ఆఫీసర్ ఇచ్చిన ఇన్పుట్ ప్లస్ టెక్నాలజీ సంబంధించి ఇచ్చిన ఇన్పుట్తో మేము టైం టు టైం డిసిజన్ తీసుకొని భక్తులకి ఒక స్లాట్గా మేము పంపాలని ప్లాన్ చేస్తున్నాం. ఎంతమంది ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఈసారి భక్తులు? అలాగే 1 వే అనేది ఎప్పటి నుంచి ఉంటుంది? ఎందుకంటే లాస్ట్ వీక్ కూడా ట్రాఫిక్ జామ్ అనేది అంటే లాస్ట్ వీక్ మనకు ట్రాఫిక్ జామ్ అనే ఎక్కడ కూడా జరగలేదు. ఇక్కడ నుంచి రిటర్న్ వెళ్ళే టైంలో అక్కడ మల్లంపల్లి ఏరియాలో అక్కడ
ఈ బ్రిడ్జ్ది పని నడుస్తుంది కాబట్టి సగం రోడే మేము వాడాల్సి వస్తుంది. అక్కడ కూడా అంటే రోడ్ కన్స్ట్రక్షన్ నడుస్తుంది కాబట్టి స్పీడ్ బ్రేకర్ పెట్టినాం. సో అక్కడ వెహికల్ కొంచెం స్లో అవుతుంది. సో స్లో అవుతుంది కాబట్టి అక్కడ ట్రాఫిక్ స్లో అయింది, జామ్ ఇక్కడ కూడా కాలేదు. సో అది మైండ్లో పెట్టుకొని మేము అంటే ఈ వచ్చే సండే రోజు మేము ఇంకా అడిషనల్ ప్రికాషన్ మేము తీసుకుపోతున్నాం. ధన్యవాదాలు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, భక్తులంతా సాఫీగా వచ్చి సమ్మక్క సారలమ్మ తల్లుల దర్శనాలు చేసుకోవచ్చు అని చెప్పేసి ములుగు ఎస్పీ చెప్తున్నారు. కెమెరామెన్ క్రాంతితో రవిచంద్ర, ఈటీవీ న్యూస్, మేడారం.